అందరికీ నమస్తే అండి. సైంధవ్ సినిమా ఎలా ఉంది? వెంకటేష్ గారు నటించిన 75వ సినిమా, శైలేష్ కొలను దర్శకత్వం. సో వెంకటేష్ గారు హీరో అనగానే అందులోకి సంక్రాంతి, అందులోకి ఆయన 75వ సినిమా, కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఖచ్చితంగా వెంకటేష్ అనగానే చాలా వర్గాల నుంచి రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులోకి నవాజుద్దీన్ సిద్దిక్ విలన్, బాలీవుడ్ బెస్ట్ యాక్టర్. నాకు తెలిసి ఇండియాలో టాప్ 10 యాక్టర్స్లో ఆయన కూడా మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవచ్చు. సో మంచి క్యారెక్టర్స్తో, మంచి రోల్స్తో, మంచి యాక్టర్స్తో ఈ సినిమా ఎలా ఉంది అనేది చూసుకుంటే చాలా సింపుల్ కథ. ఒక ఇంద్రప్రస్థ అనేది ఒక సముద్ర తీర ప్రాంతం. అక్కడికి రకరకాల కంటైనర్స్ వస్తూ ఉంటాయి. అక్కడ పిల్లల చేతులకు గన్లు ఇచ్చి పిల్లలనేమో వేరే దళాలకి పంపించేయడం, తాలిబాన్లో ఉగ్రవాదుల్లో కలిపేయడం, అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అదంతా కూడా ఒక క్రైమ్ నేపథ్యంలో ఉన్న ఒక ప్రాంతం. సో అక్కడ ఒక నిజాయితీ గల కస్టమ్స్ ఆఫీసర్ అక్కడే పనిచేసే, అక్కడ మొదట బ్యాక్గ్రౌండ్లో విలన్ల కోసం పనిచేసి ఆ తర్వాత మంచి కోసం పనిచేసే ఒక హీరో క్యారెక్టర్. సో అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి గన్స్ అండ్ ఫేక్ కరెన్సీ అండ్ డ్రగ్స్ కొన్ని ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్ చేసేది విలన్ క్యారెక్టర్. సో వాళ్ళిద్దరికి మధ్య పోరాటం ఈ సినిమా. హీరోకేమో ఒక కూతురు, ఆ కూతురికేమో ఒక రోగం, కొంత అనారోగ్యం. సో ఆ అనారోగ్యం తగ్గాలి అంటే, ఆ జబ్బు తగ్గాలి అంటే ఒకే ఒక ఇంజెక్షను. ఆ ఇంజెక్షన్ ఏమో విలన్ దగ్గరే ఉండడం. ఇదే కథ, బేసిక్ కథ. సో మనం ఇందులో డెప్త్గా చెప్పాల్సిన పాయింట్ అయితే ఏం లేదు. చాలా సింపుల్ బేసిక్ పాయింట్ ఇది. ఇది అందరూ చెప్పేదే. మీరు ఎక్కడ చూసినా నేను కథ చెప్పను, కథలో పాయింట్ మాత్రమే చెప్తాను. సో కథలో పాయింట్ అయితే ఇది. సో దీన్ని ఎలా నడిపించారు? ఒకటి మాత్రం నిజం, ఫుల్ యాక్షన్ మీల్స్ అనుకోవచ్చు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆఫ్ యాక్షన్ మీల్స్, ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్. గన్ను కత్తి. సినిమా స్క్రీన్ మీద ఉంటే గన్ ఉంది లేదా కత్తి ఉంది. సో వెంకటేష్ గారి దగ్గర నుంచి ఇటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయడం చాలా అరుదు. ఆయన గతంలోనే యాక్షన్ సినిమాలు చాలా చేశారు, కానీ ఇంత భారీ స్థాయిలో చేసింది మాత్రం ఇదే మొదటిసారి. సో కథ పరంగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. పోనీ స్క్రీన్ ప్లే పరంగా, సీన్ బై సీన్ పరంగా, ఫ్రేమ్ డిజైన్ పరంగా ఏమైనా బాగుందా, బాగా వర్కౌట్ చేశారా అంటే కొన్ని సీన్లు బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సహన పరీక్ష పెట్టింది. సెంటిమెంట్, కూతురి సెంటిమెంట్ కూడా పెద్ద, యాక్చువల్లీ వెంకటేష్ సినిమా అనగానే సెంటిమెంట్స్, ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి. కానీ ఈ సినిమాలో అది కూడా వర్కౌట్ అవ్వాలి. ఎందుకు? బ్యాక్ ఎండ్ వస్తున్న సెంటిమెంటల్ సీన్ని, ఆ కథను కూడా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ డామినేట్ చేశాయి. మాట్లాడితే ఫైటు, గన్ ఫైరు ఇవన్నీ కూడా స్క్రీన్ని కుదిపేశాయి అన్నమాట. ఒక రకంగా సెకండ్ హాఫ్లో చివరి అరగంట ప్రేక్షకుడికి సహన పరీక్ష. ఏ సినిమా అయినా సరే సెకండ్ హాఫ్ బాగుంటేనే సినిమా రిజల్ట్ బాగున్నట్టు. సో మనం సినిమాకి వెళ్ళినప్పుడు మనకు మైండ్లో తట్టేది, సినిమా హాల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు సెకండ్ హాఫే ఎక్కువ మైండ్లో ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఉండదు. ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదు, బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం చాలా విసిగిచ్చారనమాట. చాలా ఎపిసోడ్స్లో మ్యాక్సిమం సాగదీశారు. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే మాత్రం బిలో యావరేజ్ అనే చెప్పుకోవచ్చు. అయితే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమాకి 25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 25 కోట్లు పండగ సీజన్ కాబట్టి, అందులోకి వెంకటేష్ కాబట్టి 25 కోట్లు రాబెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఒక 10 డేస్లో బ్రేక్ ఈవెన్ అయితే వచ్చేస్తుంది. సినిమా అయితే యావరేజ్ సినిమాగానే నిలబడుతుంది. సో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, హనుమాను, గుంటూరు కారం, ఈ వెంకటేష్ గారిది ఇది సైంధవ్. మూడిట్లో ఏది ఎలా ఉంది అని సింపుల్గా చెప్పుకోవాలంటే, నా పర్సనల్ రివ్యూ ప్రకారం హనుమాన్ సినిమాకి అయితే 10కి 7.5 వరకు ఇవ్వచ్చు, 7.5 పాయింట్స్ ఇవ్వచ్చు 10కి అవుట్ ఆఫ్ 10. గుంటూరు కారంకి 10కి 3.5 పాయింట్స్ మాత్రమే ఇవ్వచ్చు. సైంధవ్కి 10కి 4.5 పాయింట్స్ మాత్రం ఇవ్వచ్చు. ఇలా ఈ 3 సినిమాలు పరిస్థితుంది. సో ప్రస్తుతానికైతే మాత్రం బెస్ట్ మూవీ, సంక్రాంతికి వెళ్ళాల్సింది, ఫ్యామిలీతో వెళ్ళాల్సిన బెస్ట్ మూవీ అయితే హనుమానే. మిగిలిన సినిమాలు అయితే లైట్ తీసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేయను. సో వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు, ఫ్యాన్స్ ఉంటారు, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వకుండా ఒకసారి అయితే చూడొచ్చు. అయితే వెంకటేష్ గారి సినిమా ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదంటే మాత్రం ఫ్యామిలీతో వెళ్ళడం అనవసరం. ఫ్యామిలీతో చూడాల్సిన అంత భావోద్వేగాలు ఏమీ లేవు. భావోద్వేగాలు ఉంటేనే సినిమా సంక్రాంతి సినిమా, అందులో ఒక వెంకటేష్ సినిమా. కానీ ఈ సినిమాలో అవేమీ లేవన్నమాట. థ్యాంక్ యూ.